హలో సినీఫైల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా యూనివర్స్. ఈ రోజు మీ ముందుకు ఇంకో కొత్త సినిమా రివ్యూతో వచ్చాం. మూవీ నేమ్ మద్రాసి, డైరెక్టెడ్ బై ఏఆర్ మురుగదాస్, స్టారింగ్ శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమాల్ అండ్ బీజు మీనన్. ఈ మూవీ మాకు వర్త్ వాచింగ్ అనిపించిందో లేదా, మురుగదాస్ గారికి కంబ్యాక్ ఫిల్మేనా, శివ కార్తికేయన్ స్ట్రీక్ కంటిన్యూ చేసిందా, మూవీ చూసాక మేమేం ఫీల్ అయ్యామో మాట్లాడుకుందాం. ముందుగా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శివ కార్తికేయన్ వాజ్ ఎక్సలెంట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ హిస్ రోల్. ఆ క్యారెక్టర్లో ఉన్న ఫ్లోస్ని తన ఎక్స్ప్రెషన్స్తో చాలా బాగా షో చేశారు. ఇంకా ఎమోషనల్ సీన్స్ దగ్గర తన యాక్టింగ్తో చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఆ రఘు క్యారెక్టర్కి ఫుల్ జస్టిఫికేషన్ అయితే చేసేశారు. ఇంకా రుక్మిణి వసంత్ తను కూడా క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో స్కోప్ ఉన్నంత వరకు బాగానే పెర్ఫామ్ చేసింది. నెక్స్ట్ బీజు మీనన్ గారు కూడా బాగానే పెర్ఫామ్ చేశారు. ఆ రోల్కి అంత స్కోప్ లేకపోయినా తను ఉన్న దాంట్లో బాగానే చేశారు. ఇంకా నెగిటివ్ రోల్ చేసిన విద్యుత్ గారు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. లెట్స్ టాక్ అబౌట్ ద టెక్నికాలిటీస్. సినిమాటోగ్రఫీ బై సుదీప్ అలిమన్ వాస్ డీసెంట్. కొన్ని పోర్షన్స్లో కెమెరా మూమెంట్స్ చాలా ఇంప్రెసివ్గా అనిపించాయి. నెక్స్ట్ మ్యూజిక్ బై అవర్ రాక్ స్టార్ అనిరుద్ వాస్ ఓకే, అంత మంచిగా ఏం అనిపించలేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే మూవీకి వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ అయితే మ్యూజిక్కి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని చోట్ల డాక్టర్ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లా అనిపిస్తుంది. నేనైతే బాగా డిసప్పాయింట్ అయ్యాను భయ్య మ్యూజిక్ పరంగా. ఎడిటింగ్ బై శేఖర్ ప్రసాద్ వాస్ నైస్. ప్రొడక్షన్ డిజైనింగ్ బై అరుణ్ వి వేర్ చాలా బాగున్నాయి కొన్ని పోర్షన్స్లో క్వాలిటీ బేసిస్లో, ఎస్పెషల్లీ ఆ పోర్ట్ సీన్స్ దగ్గర అయితే. స్టంట్స్ విషయానికి వస్తే ఈ మూవీకి 3 యాక్షన్ కొరియోగ్రాఫర్స్, కెవిన్ కుమార్, అనీష్ మిశ్రా అండ్ దిలీప్ సుబ్రాయ్. దోస్ సీక్వెన్సెస్ వేర్ గుడ్. ఎవరి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు వాళ్ళకి ఆ వేరియేషన్ బాగా చూపిస్తూ కంపోజ్ చేశారు. నో కమింగ్ టు ది రైటర్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గారు. ముందుగా స్క్రీన్ ప్లే గురించి చెప్పాలంటే స్టాలిన్, గజని, సెవెంత్ సెన్స్ అండ్ తుపాకీ ఇలాంటి మంచి మూవీస్ తీసి తనకంటూ ఒక సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ జోనర్ని క్రియేట్ చేసుకొని బోత్ తెలుగు అండ్ తమిళ్ ఆడియన్స్ నుంచి ఈక్వల్ అడ్మిరేషన్ పొందారు. బట్ ఇప్పుడు ఎందుకో లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ నుంచి తన అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లేతో మూవీస్ తీస్తున్నారు. సో అందుకే ఈ మూవీ మీద కూడా మాకు ఎక్స్పెక్టేషన్స్ బాగా లో ఉండే. రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి చెప్తూ గజని అండ్ తుపాకీ రెండు కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నట్టు అన్నారు. నిజమే భయ్య, కోర్ పాయింట్ వరకు ఆయన అన్నట్టు అలానే రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలానే అనిపించింది. కానీ ఎగ్జిక్యూషనే వాడికి చేసినంత పర్ఫెక్ట్గా చేయలేకపోయారు. చాలా వరకు పెట్టుకున్న సెటప్స్ అన్ని ఒక సీన్తోనే పే ఆఫ్ ఇచ్చేస్తారు. వేరే సీన్స్కి వాటి వల్ల ఎక్కువ ఇంపాక్టే లేకుండా ఫస్ట్ హాఫ్ కూడా చాలా రష్లో ఉంటుంది. చాలా స్టోరీ అక్కడే రన్ అయిపోతుంది. ప్రీ ఇంటర్వెల్ చూసేసరికి క్లైమాక్స్ వచ్చేసిందన్న ఫీల్ వస్తుంది. ఇంటర్వెల్ అయ్యేసరికి అంతా అయిపోయింది కదా, ఇంకా సెకండ్ హాఫ్కి ఏం చూపిస్తారో అని అనుకున్నా. ఏముంది, సెకండ్ హాఫ్లో తిప్పిన స్టోరీనే మళ్ళీ తిప్పి ల్యాగ్ చేసేసారు. బోర్ కొట్టింది భయ్యం. ఇంకా మెయిన్ లీడ్స్ కూడా సెకండ్ హాఫ్లో చాలా డంప్గా బిహేవ్ చేస్తారు. వాళ్ళు అనుకున్నది ఫినిష్ చేసే ఛాన్స్ ఉన్నా సరే ల్యాగ్ చేసి లాగుతుంటారు అలాగా. ఇంకా లవ్ ట్రాక్ కూడా ఏం బాగోదు. ఇంకా మురుగదాస్ గారు టేకింగ్ విషయానికి వస్తే ముందు మూవీస్ లానే చాలా డీసెంట్ గానే ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే పోర్షన్స్ వైజ్ గా ఓకే, హోల్సమ్ గా అయితే నాకు బాగాలేదు భయ్య, నచ్చలేదు మూవీ. హోప్ మురుగదాస్ గారు ఇంకో మంచి సినిమాతో కంబ్యాక్ ఇస్తారని. ఈ రివ్యూ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా ఈ పాటికి సినిమా చూసేస్తుంటే మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ షేర్ చేసుకోండి.